డిఎస్సి నోటిఫికేషన్ వల్ల అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన తెలుపుతున్న గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చర్చించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా గిరిజన టీచర్లను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నిరసన తగదన్నారు. గిరిజన ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మా గిరిజన ఉపాధ్యాయులు వాళ్ళకి తెలుసో తెలియకో ఎవరి మాటలో నమ్మి ఇక్కడ కూర్చున్నారు. యాక్చువల్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మినిమం స్కేల్ ఉంటే మాకు ఈ చాలని జీతంతో మేము బ్రతకలేకపోతున్నాము అని అంటే సార్ అన్నారు, ఉపాధి హామీ కూలీల కంటే వీళ్ళకి తక్కువ వస్తుంది, వీళ్ళకి జీతం పెంచాలి అని 5,000, 6,000 రూపాయలు జీతం చేసిన వాళ్ళకు కూడా 14,000, 18,000 వరకు పెంచాల్సినటువంటి గత టైంలో చేశారు సార్. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాళ్ళకి జీతం పెంచడం కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ, లేదా డిఎస్సి తీయడం కానీ ఏది జరగలేదు గత ప్రభుత్వంలో. ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. కానీ డిఎస్సి మెగా డిఎస్సి అయితే మాత్రం తీయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతంతా ఉండిపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు తీయడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా వీళ్ళెవరికీ అన్యాయం జరగదు, ఆ మాట ఖచ్చితంగా సారు చెప్పమని చెప్పారు కూడాను.